హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం కుబర్నెటిస్‌లో ఒక బేసిక్ కమాండ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత నేమ్ స్పేస్ అంటే ఏంటి? ఏపీఐ రిసోర్సెస్ అంటే ఏంటి? అలానే మన కుబర్నెటిస్‌లో మనం ఒక ఫస్ట్ పాడ్‌ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఫస్ట్ పాడ్‌ని క్రియేట్ చేయబోతున్నాం యూజింగ్ యామిల్ ఫైల్‌తో. సో రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం నేమ్ స్పేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేమ్ స్పేస్ కంటే ముందు ఒక చిన్న కాంటెక్స్ట్ ఒకటి ఇస్తున్నాను. ఏంటి నేమ్ స్పేస్ అంటే ఏంటి అనేసి, ఓకేనా? మన దగ్గర ఒక టీం అయితే ఉంది. అదొక పెద్ద టీం అనుకుందాం, దాన్ని చిరు టీం అనుకుందాం. సో చిరు టీం పెద్ద టీం కాబట్టి నేనేం చేశాను, నా టీంని 2 చంక్స్గా డివైడ్ అయితే చేశాను. సో ఫస్ట్ టీం వాళ్ళు ఏంటి, డెవ్ టీం అంటే డెవలప్మెంట్ టీం. సెకండ్ టీం ఏంటి, టెస్టింగ్ టీం. సో ఈ డెవలప్మెంట్ టీంలో ఉండే వాళ్ళందరూ క్రియేట్ చేసే కంటైనర్స్ని నేను బ్లూ కలర్తో డిఫైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ టెస్టింగ్ టీంలో ఉండే పీపుల్ వాళ్ళు క్రియేట్ చేసే కంటైనర్స్ని నేను ఎల్లోగా అయితే డిఫైన్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేశాను, నేను నా టీంకి డాకర్ హోస్ట్ అయితే ఇచ్చాను. సో ఆ డాకర్ హోస్ట్ అంటే ఏంటి, డాకర్ హోస్ట్లో నాకు నా ఓఎస్ ఉంటుంది. ఓఎస్ పైన నా రన్ టైం అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది క్రయో కానీ లేదంటే మనకి కంటైనర్ డి కానివ్వండి, ఏదైనా రన్ టైం. సో ఆ రన్ టైంని యూజ్ చేసుకొని వీళ్ళు ఏం చేశారు, నా డెవలప్మెంట్ టీము, నా టెస్టింగ్ టీము వాళ్ళ కంటైనర్స్ని క్రియేట్ అయితే చేశారు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, డెవలప్మెంట్ టీం వాళ్ళు వాళ్ళ కంటైనర్స్ని క్రియేట్ చేశారు, టెస్టింగ్ టీం వాళ్ళు వాళ్ళ కంటైనర్స్ని అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు నేను డాకర్ పిఎస్ అనే కమాండ్ ఇస్తే నాకు డెవలప్మెంట్ టీం ఒక పాడ్స్ క్రియేట్ అయినట్టు చూపిస్తాయా, లేదంటే టెస్టింగ్ టీం క్రియేట్ చేసిన కంటైనర్స్ మాత్రమే కనిపిస్తాయా? ఆబ్వియస్లీ కదా, నాకు రెండు మిక్స్ అయ్యి కనిపిస్తాయి. సో ఏది డెవలప్మెంట్ టీం కంటైనర్, ఏది టెస్టింగ్ టీం కంటైనర్ అనేది నేను డిఫరెన్షియేట్ చేయలేను. ఇది ఒక మెస్సీ లాగా ఉంటుంది, ఓకేనా? రైట్, ఇది ఒక ప్రాబ్లం అయినా అనుకోండి. సో దీనివల్ల నాకు ప్రాబ్లం ఏమైపోతుంది, అప్పుడప్పుడు బై మిస్టేక్గా డెవలప్మెంట్ టీం వాళ్ళు టెస్టింగ్ టీం కంటైనర్స్ని డిలీట్ అయితే చేయొచ్చు. అలానే టెస్టింగ్ టీం వాళ్ళు డెవలపర్ టీం ఒక కంటైనర్స్ని అయినా రిమూవ్ చేయొచ్చు బై మిస్టేక్గా కానీ, లేదంటే ఇంటర్నేషనల్గా కానీ, అది మనకి సంబంధం లేదు. కానీ ఇలా డిలీట్ చేసే స్కోప్ అయితే ఉంటుంది వాళ్ళకి, ఓకేనా? సో రైట్, దీన్ని నేను ఓవర్కమ్ ఎలా చేస్తాను కుబర్నెటిస్లో. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, సో ఇది నా మాస్టర్ నోట్, ఈ మాస్టర్ నోట్ ఒక CLI నేను ఇలా తీసుకున్నాను. ఇక్కడ నోట్ ప్యాడ్ లాగా ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే దీని లోపల ఇప్పుడు నేను డయాగ్రామ్ అయితే వేస్తాను. సో అందుకే ఈ మాస్టర్ నోట్ లోపల నేను రన్ చేయకుండా ఈ మాస్టర్ నోట్ని ఇంకొక సపరేట్గా ఒక స్క్వేర్ బాక్స్ తీసుకొని అక్కడ నేను నా టెర్మినల్ అయితే తీసుకున్నాను. ఓకే రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక కమాండ్ రన్ చేస్తాను. ఆ కమాండ్ గురించి మనం మాట్లాడదాం. ఆ కమాండ్ నేమ్ ఏంటంటే kubectl create